మహాలయ పక్షంలో మన కడగండ్లను తీర్చి తిరిగి పైలోకానికి వెళ్లి మన పూర్వీకులను స్మరించుకుంటూ కృతజ్ఞతా సమర్పణ చేయటం ఎంతో శ్రేష్టమని ఆధ్యాత్మికవేత్త గోపరాజు కృష్ణమోహన్ పేర్కొన్నారు. తల్లిదండ్రులకి అన్నం పెట్టనటువంటి పరిస్థితిలోని పెద్దలను గౌరవించాలనే ఉద్దేశంతో చిన్న వయసులో అయినా సరే వ్యాసం రామ్మోహన్ గారు, వారి భార్య సరోజిని గారు అమ్మాయి అడబాల శిరీష, భర్త స్వరూప్ గారు వీళ్ళు అమెరికాలో ఉంటారు. అయితే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఉత్సాహంతో వారు చేస్తున్నటువంటి సేవల్ని కూడా మా అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి, మా అత్తగారికి, మామగారి పేరున కార్యక్రమం చేయమని వారు ఇచ్చినటువంటి సలహా మీద ఈరోజు వ్యాసం రామ్మోహన్ గారు, వీరు సరోజిని గారు వాళ్ళ గురించి మహాలయ పక్షాలంటే అందరూ మాట్లాడకండి ఒకసారి. మన పితృదేవతలకి వాళ్ళ రుణాన్ని ఉంచుకోవడం కోసం మనం ఏదో కొంత ఫలం పుష్పం తోయం మనకు తోచింది దానం చేయడం. దాన్ని పురస్కారంగా అమెరికా వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ తాతగారికి, అమ్మమ్మ గారికి, మామగారికి, అత్తగారి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు. చూడండి మన సాంప్రదాయాలకి ఎంత విలువిస్తున్నారు అలాంటి పిల్లలు. వాళ్ళు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఒక 40 మందికి దాదాపు దుప్పట్లు, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ఇది మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కూడా భారతదేశంలో ఉన్నామంటే మన సాంప్రదాయాలు మర్చిపోతే ఎలాగా. వారు చక్కగా అంత ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు, నాన్నగారికి ఫోన్ చేసి ఈ అమ్మగారి వీళ్ళకి మన ఈ క్షణం కాబట్టి మన పైగా ఇది మహాలయ పక్షం, పితృదేవతలు అందరూ మనం ఆశీర్వదించే రోజు. అందువల్ల మన పితృదేవతలు రుణం ఉంచుకోవాలంటే మనం ఎంతో దానం చేయాల్సిన అవసరం ఉంటుంది. వారిని మనం అందరం మనసా వాచ కర్ణ మీరు అందరూ ఆశీర్వదించాలి. మనం కాకపోయినా వాళ్ళ పితృదేవతలు తప్పకుండా వాళ్ళు ఆశీర్వదించి మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. శుభం. మాతృ పూజగా ఎవరైతే అన్నాలతో ఆర్తుగా ఉన్నారో వాళ్ళ వృద్ధ మహిళలకు ఇవ్వడం కూడా రోజు జరిగేటువంటి మహిళాపక్షం. అయితే ఈ మహిళాపక్ష విశేషం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా ఏ కర్మలు చేయలేకపోయినా, ఆ తద్దినాలు తిథులు పెట్టలేకపోయినా, ఆ అన్ని దోషాలు, ఎందుకంటే ఆ దోష ఫలం పుణ్యం ఎంతో, పాపం కూడా నాణ్యానికి రెండో వైపు. అందుకని ఆ పాప ఫలం అంటకుండా ఉండడం కోసం ఈ మహాలయ పక్షం ఏదైతే ఉందో అది అమావాస్య నాటి లోపుగా చేసినా సరే వాళ్ళ తిథి ప్రకారం, తిథులు తెలియవు కొంతమందికి, వాళ్ళ డేట్ ఎప్పుడో తెలియదు. అలాంటప్పుడు ఈ అమావాస్య లోపుగా చేసేటువంటిది ఆ పూర్ణ ఫలం, పూర్ణం భావేత్ అన్నట్టుగా మహన్యాస పూజ శివుడికి, ఆ పరమేశ్వరుడికి ఎంత ముఖ్యమైనటువంటి ఫలం ఇస్తుందో ఈ మహాలయ యొక్క ఈ సంస్కార దాన ధర్మాలు అంత విశేష ఫలాన్ని ఇస్తాయి. అది కనుక ఆ రకంగా అమెరికాలో ఉన్నా మరి ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు అమ్మమ్మ తాతయ్యలను కానీ వారి యొక్క మామ అందరినీ తలుచుకోవడం కానీ, ఇది వాళ్ళు రావడం మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచి ఫలితమే ఉంటుంది. కనుక పంచినా తరగిన ధనం మంచితనం విజ్ఞానమే. ఆ మంచితనాన్ని పంచుతూ మన మంచి సంస్కారాలుగా ఏదైతే మహాలయపక్షంలో పితృదేవతకి ఇస్తున్నారో అది పూర్ణం భవేత్ అనుకుంటూ సమస్త లోకా సమస్త సుఖినో